ఏం పని వచ్చినావు? నేను నీ దగ్గరికి వచ్చిన సార్ పింఛన్ రాయాలి ఇంట్లో నుంచి పింఛన్ వస్తలేదా? అత్తలేదు సారు, నా కొడుకులు బువ్వ పెడతలేరు. ఏం చేస్తాను మా ఇంట్లో ఏం చేసినావు? ఏం చేయాలి నాకు తెలియదు సారు, రాలేదు. సరే అమ్మా, నీకు ఆధార్ కార్డు అన్నీ ఉన్నాయా? అన్నీ ఉన్నాయి సార్. సరే మా ఖరీదారి పిలుస్తానా, నీకు చెక్ చేపిస్తా. నీ వయసు ఎంత ఉంటుంది దాన్ని చూసి నువ్వు ఒకవేళ నీకు రాసింది ఉంటే నీకు వస్తుందా అమ్మా? సరే సార్, 65 ఉంటుంది. 65 ఉంటుందా? ఖరీదారి ఇట్లా అండి సారీ. ఈ అమ్మకు పింఛన్ వస్తలేదట. ఎన్ని రోజులు అయిందమ్మా? చాలా రోజులు అవుతుంది, నేను రాయించుకోలేదు, నాకు తెలియదు. మొన్నట అప్లికేషన్ పెట్టింది మీ వాళ్ళేనా? సరే 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 అమ్మా, అరే చెప్తానా? సరే సార్. నీకు ఈసారి వచ్చేటప్పుడు పింఛన్ వస్తుంది, నువ్వు బాధపడకు. కరదర్శి సర్పంచ్ ఈ అమ్మది లచ్చావా కదా? నా పేరు లచ్చావా. లచ్చావది పేరు రాయి. వాళ్ళ కొడుకు అన్నం పెడతలేదా, కొంచెం పింఛన్ స్టార్ట్ చేయి. ఓకే అమ్మా, సరే నీకు రాస్తాను, మన సార్ రాస్తాడు, వచ్చే నెల వస్తుంది, పంపిస్తాను, బాధపడకు. సరే కరదర్శి, ఇంకెవరెవరు లిస్ట్ అంతా పంపి. సరే అమ్మా, లిస్ట్ పంపిస్తాను. ఎందుకంటే చాలా మందికి పింఛన్ రాని వాళ్ళు అడుగుతారు మళ్ళీ, ఎందుకంటే మనకు వచ్చేది ఎలక్షన్. సరే నువ్వు వెళ్ళొస్తాను.